ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది గతంలో కూడా ముందు షెడ్యూల్ ప్రకారం నిర్ణయించే కార్యక్రమం అయినా సరే నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నాయకులు అయితే నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు చీరల పంపిణీ కార్యక్రమానికి. అయితే 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా పల్లెటూరులో మహిళలకైతే మాత్రం పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకైతే మాత్రం డిసెంబర్ లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలా, వాళ్ళందరికీ కూడా ఈ చీరల పంపిణీ చేయాలా. ముఖ్యంగా చేనేత చీరలను పంపిణీ చేస్తామని చెప్పేసి చేనేత కార్మికులకి ఒక పక్క ఉపాధి కల్పిస్తూనే వాళ్ళకే ఈ ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. గతంలో కూడా మనం చూసాం బతుకమ్మ చీరల పంపిణీలో కార్యక్రమం అప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే మాత్రం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పట్టణాల్లో మహిళలకైతే మాత్రం మార్చి నుంచి కూడా, అంటే మార్చిలో మన నెలలో 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ చీరల పంపిణీ తర్వాత దీనిపై రిజల్ట్ వస్తుంది అనమాట. గతంలో కూడా మనం చూసాం, అప్పుడు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అప్పుడు సందర్భంగా ఆ చీరలు ఎవరు కట్టుకోవటం లేదు, లేకపోతే నాసిరకం చీరలు పంపిణీ చేశారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చీరల పై మరి బీఆర్ఎస్ ఎలా స్పందిస్తో చూద్దాం. ఈ చీరల నాణ్యతపై ఏ విధంగా స్పందిస్తారో రాజకీయ నాయకులు మనం వేచి చూద్దాం.